విశాఖ వన్ టౌన్ లో కారి అరుణ మరణం మిస్టరీగా మారింది. ఈ కేసు విషయంలో మొదటి నుంచి వన్ టౌన్ పోలీసుల మీద విమర్శలు వచ్చాయి. కాగా వీబీసీ ఆన్ టీవీ పరిశోధనలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. పోలీసుల కథనం ప్రకారం తల్లి వేధింపుల వల్లనే కుమార్తె చనిపోయిందన్న భయంకర నిజం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వన్ టౌన్ పోలీసుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళ్తే విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధి కొత్త జాలరిపేట సచివాలయం సమీపంలో కారి అరుణ తన తల్లితో కలిసి నివాసం ఉండేవారు. ఈమె ఫిషింగ్ హార్బర్ దరి బుక్కా వీధికి చెందిన ఒక యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇతను కొన్నాళ్లు హైదరాబాద్ లో గ్రూప్ డాన్సర్ గా పనిచేశాడు. కానీ పెళ్లి తర్వాత ఉపాధి లేకపోవడంతో అరుణ తన తల్లి బంధువుల వద్ద నుంచి తెచ్చిన ఒక బంగారు ఆభరణం తాకట్టు పెట్టి 50,000 రూపాయల రుణం తీసుకుని బుక్కా వీధిలో ఒక అద్దె ఇంట్లో కాపురం ఉన్నారు. సదరు ఆభరణం కోసం బంధువుల నుంచి ఒత్తిళ్లు రావడంతో అరుణను తల్లి ఆభరణం ఎలాగైనా విడిపించాలని కరాఖండిగా చెప్పేశారు. దీంతో అరుణ ఇటు భర్త అటు తల్లి మధ్య సతమతమయ్యారు. ఈ నేపథ్యంలో అరుణ ఈ ఏడాది జనవరి 12వ తేదీన బుక్కా వీధిలో గల తన ఇంట్లో ఉరివేసుకొని చనిపోయింది. వన్ టౌన్ పోలీసులు కేజీహెచ్ లో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. సిఐపి వరప్రసాద్ పర్యవేక్షణలో ఎస్ఐ శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం హడావిడిగా పూర్తి చేసి బలవంతంగా తమ నుంచి సంతకాలు పెట్టించుకొని కేసును నీరుగార్చే విధంగా పోలీసులు వ్యవహరించిన తీరు చాలా అన్యాయమని అరుణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వీరు సిపి శంకప్రత బాగ్చిని సైతం కలిసి ఫిర్యాదు చేశారు. కానీ పోలీసుల విచారణలో పలు తెర వెనుక అంశాలు బయటపడుతున్నాయి. నెలలు గడుస్తున్నా పోలీసుల నుంచి సరైన స్పందన లేదని అరుణ కుటుంబీకులు చెబుతున్నారు. దీంతో ఈ నెల 9వ తేదీన వీరు విశాఖ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో ధర్నా చేయడం తెలిసిందే. అనంతరం వారు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కి వినతి పత్రం అందజేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కాగా అరుణ చనిపోయే ముందు భర్తకు పంపిన వాట్సాప్ వాయిస్ మెసేజ్ ప్రకారం తల్లి బంగారం కోసం వేధించడం వల్లనే చనిపోయిందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అరుణ కుటుంబ సభ్యులు ధర్నా చేయడం వెనుక కొన్ని బయట శక్తులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. త్వరలోనే ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని వన్ టౌన్ సిఐ వరప్రసాద్ తెలిపారు. జనవరి 12 ఈ ఏడాది కారు అరుణ అనే అమ్మాయి వివాహితే. ఆమె ఉరి వేసుకొని అద్దెకుంటున్న ఇంట్లో సూసైడ్ చేసుకున్నట్లుగా కంప్లైంట్ వాళ్ళ అమ్మగారు అయినటువంటి దానయ్యమ్మ మనకి ఇవ్వడం జరిగింది. దానికి కారణం ఆమె ఏంటంటే ఆమెకున్న ఆర్థిక ఇబ్బందులు మరియు తన భర్తకి సరైన సంపాదన ఏమీ లేని కారణంగా సున్నిత మనస్కురాలు అయినటువంటి ఈ అరుణ అనే ఆమె సూసైడ్ చేసుకుంది అని కంప్లైంట్ మనకి ఇవ్వడం జరిగింది. దాని మీదను 194 BNSS కిందను కేసు రిజిస్టర్ చేసి మా ఎస్ఐ శ్రీనివాస్ గారు దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. దానిలో భాగంగా అనమాట శవ పంచనామా అలాగే పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా డాక్టర్ గారు ఫైనల్ ఒపీనియన్ కూడా వచ్చింది. దాంట్లో ఆమె హ్యాంగింగ్ చేసుకోవడం వల్లనే చనిపోయిందని కూడా చెప్పడం జరిగింది. సర్టిఫికేట్ ఇచ్చారు. అండ్ సీన్ లో కూడాను ఆమె ఇంటి లోపల ఇన్సైడ్ బోల్ట్ వేసుకొని హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి కేసు దర్యాప్తులో ఉంది. త్వరలో ఫైనలైజ్ చేస్తాం మెరిట్స్ ప్రకారము. అయితే ఈలోగా అమ్మాయి తల్లి ఎవరి ప్రోద్బలంగా కారణంగా వెళ్ళిందో తెలియదు కానీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇందులో ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ జరగట్లేదని ఎలిగేషన్స్ కొన్ని చేయడం జరిగింది. అలాంటిది ఏమీ లేదు. ఆ అమ్మాయి చనిపోయే ముందు కూడాను భర్తకి వాయిస్ మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. అంటే తల్లి యొక్క మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే భర్త చంపాడు అనేది. కానీ భర్త అనేవాడు ఆ టైంలో ఇంటి దగ్గర లేడు, బయట ఉన్నాడు. అమ్మాయి పెట్టిన వాయిస్ మెసేజ్ లో కూడాను నువ్వు ఎప్పుడు బయటకు వెళ్తావా అని చెప్పి చూస్తున్నాను, నువ్వు వెళ్ళావు కాబట్టి నాకు అవకాశం దొరికింది, నేను ఈ ప్రెజర్స్ తట్టుకోలేక చనిపోతున్నానని చెప్పేసి ఆమె పెట్టడం జరిగింది వాయిస్ మెసేజ్. కేసు దర్యాప్తులో భాగంగా మేము ఏవైతే అన్ని యాంగిల్స్ లో చూసి కేసుని యాజ్ పర్ మెరిట్స్ క్లోజ్ చేస్తాం. భర్త విచారంలో ఏం లేదు. ఆయన వీళ్ళిద్దరూ రీసెంట్లీ మ్యారేజ్ చేసుకొని ఇదైన తర్వాత అనమాట ఈ అమ్మాయి గోల్డ్ ఏదో వాళ్ళ కన్నవారింటి దగ్గర నుంచి తెచ్చి ఒక 50,000 ఎక్కడ అప్పు తెచ్చింది. ఆ తిరిగి ఆ గోల్డ్ ఏమని చెప్పి ఇంటి దగ్గర వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు. అండ్ ఈయన దగ్గర డబ్బులు లేవు. సో వీడి దగ్గర డబ్బులు లేకపోవడం కారణంగా వాళ్ళ ప్రెజర్ కారణంగా ఈ అప్పు తీర్చలేక అమ్మాయి ప్రెజర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని ఆల్మోస్ట్ క్లోజింగ్కి వచ్చింది. త్వరలో కన్క్లూడ్ చేస్తాం.